ఈరోజైతే ఒక మంచి ఫోల్క్ సాంగ్ అనేది మంచి లవ్ వీడియో అనేది తీసుకొచ్చాను. ఇలాంటి టైప్‌లో మనం చేయక చాలా రోజులైతే అయింది. సో, ఇదే టైప్‌లో నేను అంతకుముందు చేశాను. కానీ ఇది చాలా కొత్తగా అయితే ఉంటుంది ఈ సాంగ్ అనేది. అందుకనే చేశాను. చాలా ట్రెండింగ్‌లో కూడా ఉంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకే. అయితే చూస్తున్నారు కదా, నేను కాపీరైట్ క్లెయిమ్ వల్ల సాంగ్ అనేది మ్యూట్లో పెట్టాను. మీకు తెలిసింది. ఒకవేళ రాకపోతే అలాగే ఉంచుతాను, నో ప్రాబ్లం. అండ్ ఈ వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే. ఇందులో కొన్ని ఎఫెక్ట్ అనేది నేను యూజ్ చేసింది ఉంది. అది ఇంకోటి వచ్చేసి కొత్త ఎఫెక్ట్ కూడా ఒకటి ఉంది. అది మీరు కామెంట్ చేస్తే నేను చెక్ ఎఫెక్ట్ ప్రజెంట్ లింక్ కూడా ఇస్తాను. ఇప్పుడైతే ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఓపెన్ అయితే చేయండి. చాలా ఈజీగా అయితే చెప్పేస్తాను. ఇక్కడ మీకు ఏం లేదు. ఇందులో జస్ట్ స్టార్టింగ్లో ఒక గ్రూప్ ఉంటుంది, మిడిల్లో ఒక గ్రూప్ ఉంటుంది, అండ్ ఎండింగ్లో 3 గ్రూప్స్ అయితే ఉంటుంది. ఆ గ్రూప్స్ అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు. ఓకే. గ్రూప్ 1 అనేది ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి మీరు ఒకవేళ మీ ఫోటో మీ దగ్గర టైం ఉంటే మీరు ఏం చేస్తారంటే 16:9 రేషియోలో మీ ఫోటో అనేది సేవ్ చేసుకోండి. సో, అందులో సేవ్ చేసుకుంటే మీకు చాలా కరెక్ట్గా అట్రాక్ట్గా వస్తుంది ఆ ఫోటో వీడియో అనేది. ఒకవేళ లేకపోతే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ కొద్దిగా మీకు క్రాపింగ్లో ప్రాబ్లం రావచ్చు. నేను ఇక్కడ చూపిస్తాను, యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి. ఓకే. అక్కడ వచ్చింది కదా కొన్ని ప్రాబ్లం అనేది వచ్చింది. విప్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసింది కదా, ఇక్కడ స్టార్ట్ ఎండ్ ఈ రెండింటిని యూజ్ చేయండి. మీరు స్టార్ట్ని రైట్ సైడ్ లేదా -1.8 ఇలాంటి జరుపుకోండి. ఎండింగ్లో కూడా సేమ్ ఇలాంటి పర్సంటేజ్ అనేది జరుపుకోండి ఫ్రెండ్స్. ఓకే. మీకు ఎక్కడ తక్కువ లేదా ఎక్కువ అనిపించిన క్రాపింగ్ అయితే వేసుకోండి. ఓకే. ఇప్పుడు బ్యాక్ వచ్చేసండి, ఇలాగే రీప్లేస్ చేసుకోండి. నేను మ్యాక్సిమం ఒకటే చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఫోటో సెలెక్ట్ చేసుకోండి, కాపీ లేయర్ అయితే వేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఒకవేళ మీకు అన్ని వీడియో ఎండింగ్ వరకు ఏ ఒకటే ఎఫెక్ట్ యూజ్ చేసినా నో ప్రాబ్లం, లేదా మీరు నేను ఇచ్చిన డిఫరెంట్ ఎఫెక్ట్ యూజ్ చేసినా నో ప్రాబ్లం. ఓకే. ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోండి. చాలా ఈజీగా అయితే పేస్ట్ అవుతుంది. ఓకే. ఈ విధంగా తర్వాత ఇక్కడ మిడిల్లో ఒక గ్రూప్ ఉంటుంది. గ్రూప్ 2 పైన క్లిక్ చేసి ఇక్కడ కూడా సేమ్ ఫ్రెండ్స్. ఓకే. నేను ఇక్కడ సేమ్ అనేది ఇచ్చాను మీకు. ఓకే. ఇక్కడ మీకు బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ నా పేరు అనేది ఉంటుంది, సోను ఎడిట్స్ అని ఒక పేరు. ఓకే. ఓకే. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ఫోటో అనేది ఉంటుంది, ఒక ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఈ ఎఫెక్ట్ నేను ఇంతకుముందు యూజ్ చేయలేదని అనిపిస్తుంది. ఒకవేళ చేసి ఉంటే కామెంట్ చేయండి. ఓకే. ఇక్కడ నుంచి ఈ ఎఫెక్ట్ కూడా సేమ్ ఫ్రెండ్స్. కాపీ లేయర్ చేసుకోండి, పేస్ట్ పక్కన ఆరం క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఈ విధంగా అయితే పేస్ట్ అనేది వేసుకోండి. ఓకే. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారండి, వీడియోని సేవ్ చేసుకో ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి. ఓకే.